ప్రతి ఆటంకాలన్నింటినీ తొలగించండి. ఆది నుంచి అంతవరకు మీ సహాయం అనుగ్రహించడం ప్రభావ నీ శక్తితో నుండి నన్ను బలపరచు. నువ్వు మహిమ కొరకై వాడుకొని నడిపించాలి. యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అలాగే నిలబడి ఆదరణ క్రైస్తవ నుండి మొదటి పాట అన్ని కాలములా ఉన్నాయా అన్ని కాలములా ఉన్నాయే గోవాను నా తండ్రి వన్లేకెక్కిన మోక్ష వాసాలిసనుతు ఉన్నతమయ్యున్న నీకు నిన్ను ప్రకటన సేయ నిఖిలాలోకములను పొందుగా చేసిన కరుణావీరే ఉన్నాలోకమున నుడుగా కరుణాసం పన్నాతతో నేలు అన్ని దీవుల నెరిగి ఆహారమీచుచు ఉన్నాసవాను నవు నీవే ఎన్నా సత్యముగా ఉన్నా లక్షణముల సన్నోదించుటకుని చాలునా పుట్టింపాని వంచు పోషింపాని వంచు తిట్టింపాని వంచు తిట్టించును వట్టి పాదికి మాని గట్టి మానవులాచి పట్టి రాక్షి పాపా దట్టమైన కృపను దరిచేతనాకించి వంచు ముట్టుదాను కానా పట్టుకోలది నిన్ను ప్రసూతింతు ఆరోగ్యానిది నీవు కఠినా మూడను నేను ఊరీశుడవీవు పాపి నేను సారవాడుడా నీవు జగతిలో నాకన్నా దారిద్రుడే లేడు తరసి చూడా ఉన్నాయే
38వ కీర్తన ఇక్కడ ప్రతిష్ఠించిన చెప్తున్నా 38వ కీర్తన యెహోవా కోపోద్రేకం చేత నీ ఉగ్రత నీ కోపాగ్రహణ ఆరోగ్యము నా శరీరంలో ఉంచిపోయాడు. నా పాపను బట్టి నా ఇంతలో స్వస్థత నా మూర్ఖత వలన కలిగిన నా గాయములను సువాసన వయసు నా నడుము దాపముతో వెండి ఉన్నది, నా శరీరము ఆరోగ్యము. నీకే కనబడుతున్నది, నా నిట్టింపు నీకు నాశమని ఉన్నది. నా స్నేహితులను నా చిరికాంతులు నా వెలుగు నుంచి ఎడముగా నిలుస్తున్నారు, నా బంధువులు దూరముగా నిలుస్తున్నారు. చివిటివాడనైనట్టు నేను వెనకడుతాను, మూగవాడనైనట్టు నోరు తెచ్చుతాను. యెహోవా, నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా కాలు జారి వెడల వారు నా మీద అసేపడుతుందని నేను అనుకుంటున్నాను. యెహోవా, నా దేవ, నువ్వే ఉత్తరించాను. నేను రాబోనట్టున్నాను, నా మనోదుఃఖము నాకెన్నడూ విడవదు. నా శత్రువులు చురుకైన వాళ్ళు బలవంతుడై ఉన్నారు, నిర్హేతులుగా నన్ను ద్వేషించువారు అనేకులు. యెహోవా, నన్ను విడువకుము, నా దేవా నాకు దూరముగా ఉండకు. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో దీనిదాక దయచేసి కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుందాం. కొత్త జ్యోతి గారు ప్రార్థన చేసుకుంటాం. మీ పరిశుద్ధ పాదములతో చెల్లిస్తున్నాం ప్రభా. మా రాజా, మా కోట, మా రక్షణకర్త సరే మా స్థుతుల కారణముగా మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఆకాశములు పట్టచలన గొప్ప దేవుడు ప్రభా. అయ్యా, మేమే పాటి వారిని తండ్రి నిన్ను స్థుతించడానికి నీకు కనపరచడం ప్రభా. అయినప్పటికీ నీ కృపలో మమ్మల్ని భద్రపరచు ప్రభా. సజీవ లెక్కలో వచ్చి నిన్ను స్థుతించి నిన్ను కనపరిచే కృపనిచ్చినందుకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, నాయన నా తండ్రి, ఎందరితో లేని భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభా. నీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి నాయన మాకు కలిగి నీ గొప్ప దేవుడు తండ్రి. అయ్యా నాయన తన అందరం కలగాలని ప్రభా. అయ్యా, నశించే ఆత్మల రక్షణ కొరకు ప్రభా ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు కనికరించండి, సహాయం తెచ్చండి ప్రభా. అనేకులు ప్రభా నాయన నా తండ్రి. అయ్యా, మరి నాయన నా తండ్రి, ఈ కరోనా వల్ల ప్రభా ఎంతో మంది ఆత్మల ప్రభా రక్షణ లేకుండా మరణించి ఉన్నారు ప్రభా. అయ్యా, ఇకనైనను మీరు దయదలిసి ప్రభా, కరుణించి ప్రభా, మీ కరుణా కటాక్షం గల దేవుడు తండ్రి. అయ్యా, మరి ఒక్కసారి ప్రజలను క్షమించగల క్షమాపణ గల హృదయుడు అయ్యా మీరు తండ్రి. అయ్యా ప్రభా, దయతో ప్రభా. అయ్యా నాయన నా తండ్రి, మా విశ్వాసం లోటుపాటు ఉంటే మమ్మల్ని క్షమించడం ప్రభా. అయ్యా, మీ కృపల స్థలాన్ని
వాక్యానుసారముగా నీ మాట వినే బిడ్డలుగా ఉన్నట్టుకు మమ్మల్ని అందరం కూడా బలపరిచి భద్రపరిచి దేవా ప్రార్థిస్తున్నానయ్యా. మా వల్లే ఒకళ్ళు వస్తే తండ్రి క్షమించండి ప్రభా. అయ్యా క్షమించి నాయన నా తండ్రి అయ్యా ప్రభా నువ్వు దయదలిసి ప్రభా అయ్యా ఈ తెగులు ఆపు చేయమని తండ్రి ప్రార్థిస్తున్నానయ్యా. సహాయం అనుగ్రహించింది తండ్రి అయ్యా, సహాయం ఇచ్చిన దేవా అయ్యా. ఇదిగో నాయన నీ మాట సమస్తములు ఉంటాయి ప్రభా. అయ్యా నువ్వు ఆగిపోమంటే ఆగిపోదు ప్రభా. నీవేది జరగమంటే అది జరిగింది తండ్రి. అంత గొప్ప దేవుడు తండ్రి మీరు. సర్వ సృష్టికి నిర్మాణకుడయ్యా. కలగజేసిన దేవుడికి అన్ని లోబడి ఉంటాయి. మనుషులమైన మేమే లోబడమన్న ప్రజలము తండ్రి అయ్యా. కనుక నాయన నా తండ్రి నా ప్రభా అందుకే మమ్మల్ని ప్రభా మీరు క్షమాపణ కోరుతున్నారు ప్రభా. క్షమిస్తే మమ్మల్ని కూడా ప్రభా నాయన మేము కావాల్సి మాకు ఇచ్చే దేవుడయ్యా మీరు అయ్యా. నాయన మా నాయన నా తండ్రి మేము నాయన ప్రభా కనికరించి మమ్మల్ని క్షమించమని తండ్రి ప్రార్థిస్తూ ఇదిగో నాయన నా తండ్రి కూడిక ఆడుకున్న అంత వరకు మీరు తోడుకోండి అయ్యా. అక్కడ గడిచిన కాలం అంతా ప్రభా నాయన ఈ 3 వారాల నుంచి ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అంతకుముందు 8 దినాల ప్రభా మాకు ప్రార్థన లేదు ప్రభా అయ్యా. మీరు కనికరించి మా పట్ల ప్రభా అయ్యా. మా ప్రార్థనలను ఆలకించి మాకు నాయన నా తండ్రి అయ్యా మరి అవకాశం ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో నాయన నా తండ్రి రావాల్సిన బిడ్డలు త్వరగా వచ్చేలాగా క్షీణ నడిపించిన ప్రభా అయ్యా. మరి నాయన నా తండ్రి నడిపిస్తున్న నీ దాసుని బలపరిచిన ప్రభా అయ్యా. మరి నాయన నా తండ్రి బలహీనతలు బలపరచమని ప్రభా సేవలో ఎదుగుదల దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా మరి నాయన నా తండ్రి మా ఒక చర్చి శిక్షణలో ఉన్నది తండ్రి అయ్యా. నాయన చేస్తున్న బిడ్డలతో చేపిస్తున్న బిడ్డలతో ప్రభా ఇంజనీర్ గారితో మీరున్న ప్రభా అయ్యా. మరి నాయన నా తండ్రి ఈ యొక్క నాయన కన్స్ట్రక్షన్ విషయంలో తండ్రి ఎంతో మంది ప్రభా అయ్యా కుటుంబాల ప్రభావంగా విశ్వాసం తండ్రి దాతృత్వం కలిగిస్తున్న ప్రతి కుటుంబాలను ప్రభా కుటుంబాల్లో ఉన్న అవసరాన్ని అక్కడ తీర్చుండు తండ్రి అయ్యా. మా సంఘంలో ఉన్నటువంటి ప్రభా పెద్దలందరినీ మీరు బలపరచుండు ప్రభా అయ్యా. నాయన తెలుగుతో జ్ఞానంతో నింపండి ప్రభా. ప్రార్థన చేసే శక్తివంతులుగా ఉంచండి ప్రభా. అలాగే నాయన నా తండ్రి ఇక్కడ చేయని ప్రతి బిడ్డలను ప్రభా మీ దుర్బల స్థాయిలో భద్రపరిచి నడిపించండి. కుటుంబాల్లో ఉన్న అవసరాలు అక్కడ తీర్చుండు తండ్రి అయ్యా. మరి ముఖ్యంగా నీ దాసుని న్యాయమైన స్థలాలకు అప్పగిస్తూ బలపరచమని తండ్రి ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరు కనికరించండి, సహాయం తెచ్చి ఈ ముందున్న కార్యక్రమం అంతట్లో మీరు నడిపించుటకు నీ కొరకు తోడుగా వచ్చమని మా ప్రభు అయిన యేసయ్య నామమున ప్రార్థించండి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అలానే 313వ పాట నాకు మాను క్రీస్తు. అక్కడ క్లోజ్ చేసి ఎందుకు అట్లా రావద్దని చెప్పాము. అక్కడ ఎందుకు వస్తున్నారు? అక్కడ క్లోజ్ చేసి ఇటు నుంచి రమ్మని చెప్పాము. మీరు అక్కడ నుంచి పెడితే తీసుకొని వస్తుంది ఎందుకు? రాదులు అది క్లోజ్ చేసేటప్పుడు కంప్లీట్గా పోయేటప్పుడు తీయకండి. దాని బాబు అది క్లోజ్ చేసేయండి బాబు. రావద్దు, ఎవరు వచ్చి ఇటు నుంచి రావాలా? సిస్టమ్ అనేది పెట్టుకున్నప్పుడు దాన్ని పాటించినప్పుడు మానేసేయండి. క్రమం పాటించకపోతే అక్కడ అడ్డం పెట్టింది మేము తీసుకొని రమ్మండి ఎక్కడాక ఆ మాత్రం ఉండదా కొంచెం అన్నా? ఇప్పుడు అడ్డం పెట్టారు చేసి అంటే అడ్డం పెట్టి రమ్మని కదా. ఎవరైనా వచ్చిన వాళ్ళు డిస్ఇన్స్పెక్షన్ నుంచి రండి లోపలికి. మీకు అర్థం కాదు ఏంటంటే కరోనా పోలే, గవర్నమెంట్ ఏదో సడలింపించారు కానీ కరోనా పోయిందన్నట్టుగా ఏదో నిర్లక్ష్యం వస్తే దాంట్లో
దిక్కుగా దిక్కుడు త్రాహిమాం క్రీస్తునాథ దయ చూడాలి గవాచేయారాని చెడ్డ కబేంద్రియాది నోడనై రవాపాలై నింతో నవ్వ పొందితి త్రోచున్నా కొలది పెరుగు ధరగరు నా పాపరాశి ఈ విధమునా చెడిపోతిని నేమి చేతును త్రాహిమా క్రీస్తునాథ దయ చూడాలి నిలందు భయభక్తులు లేని నిర్లజాతికముని చిల్లారాని పుష్కర్మములు చేసినాడాలో దయాళరాజు చేతిలో శివాని పనులా జయ సాగి భంగి తిడిపోయి నేనయ్యో రాణిమా క్రీస్తునాథ దయ చూడాలి నిపారమోతించోకైనా నిగమూరవంతైనా లేక దపారాలాడుటకు తాతడైతి క్రీస్తునాథ దయ చూడాలి నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందవో చున్నపోడు నిందలునా ఎంది చేరినా విన్నగనమూలికున్నాని వేదమడికి ధైర్యమిచ్చి కన్నిటారచించి దిగినా కన్నదీకు స్తోత్రమా త్రాహిమా క్రీస్తునాథ దయ చూడాలి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 102వ కీర్తన మొదటి వచనం నుండి 8 వచనాలు చదువుకుందాం. 102వ కీర్తన మొదటి వచనం నుండి 8వ వచనం వరకు కొంతపాటు గౌతమి చదివిస్తారు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథం నుండి యోహాను సువార్త
16వ అధ్యాయం 29వ వచనం నుండి చివరి వచనం వరకు కొడుకు ఎలీషా రాశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 29 నుండి చివరి వచనం వరకు 33వ వచనం వరకు ఎలీషా గారు 102వ కీర్తన 1 నుండి 8 వచనాలు బైబిల్ చదువుతారు. బైబిల్ చేతి పట్టి నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియము, నీ న్యాయములు ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా 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 హల్లెలూయా. నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాథుడేసుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై నాటియా దీపము. సమయంలో కాకుండా పాట చదువుతున్నాం. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొర నీ యొద్దకు చేరనివ్వు. నా కష్టదినమున నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము. నేను మొరలిడు నాడు త్వరపడి నాకు ఉత్తరమివ్వు. పొగ ఎగిరిపోవునట్లు నా దినములు తరిగిపోవుచున్నవి. పొయ్యిలోనికి కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడి ఉన్నది. భోజనము చేయుటకే నేను మరచిపోవుచున్నాను. నా మూర్ఖుల శబ్దం వలన నా ఎముకలు నా దేహము అంటుకొని పోయినవి. నేను అడవిలోని గోడబాతులు పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కట్టెవలే నున్నాను. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలే నున్నాను. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రి కోపము గలవారు నా పేరు చెప్పి శపింతురు. సమయంలో నూతన నిబంధన పాఠం. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గాఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టంగా మాట్లాడుచున్నావు. సమస్తము ఎరిగిన వాడనను ఎవడను నీకు ప్రశ్న వేయ అగత్యము లేదని ఇప్పుడే ఎరుగుతును. దేవుని యొక్క నుండి నీవు బయలుదేరి వచ్చితులని దీని వలన నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చి ఉన్నదాన్ని అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకము మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నానని. సమయంలో దేవుని ఉచిత ఆరాధనను బట్టి దేవుని చూపిస్తూ వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. అందులో నేర్చుకోబడి ముందుగా ఇచ్చిన ఈ కృపను బట్టి
స్తుతిస్తూ ప్రభు సన్నిధానంలో సర్వాధికారి సర్వోన్నతుడైన దేవుడు ఆయన అనుగ్రహించిన మరి యొక్క ఈ కృప కనికరాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. నమ్మదైన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి ప్రభు సన్నిధానంలో ఆయనను స్తుతిస్తూ ఆయన స్వరాన్ని విందాం. వారి వారితో కలిసి రాజులకు రాజు ప్రభుల ప్రభు జీవదాత సరసాల్లో ఉన్నవారి గోంగులు వినడానికి, సాగులకు విధింపబడిన వారిని విడిపించడానికి ఆయన సమర్థుడైన దేవుని సన్నిధిలో ఉండగా ప్రభుని స్తుతిద్దాం. అందరూ తల వచ్చి దేవుని స్తుతిస్తూ అందరూ పాడదాం. చెప్పకూడదు మన హృదయాల్లో ఆయన గురించి గానం చేసి యెహోవా కృపగలవాడు, యెహోవా కృపగలవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఏ పరిస్థితుల్లోనైనా ఆయన నమ్మదగిన దేవుడు. దేవుని సన్నిధానంలో ఆయన స్తుతిద్దాం. ప్రభువును కనపరుస్తూ ఆయన స్వరాన్ని వినడానికి సిద్ధపడదాం.
పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడ, ఈ పరిశుద్ధ పవిత్ర పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి ఈ ప్రభు దినం మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించుటకు మీరు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా, ఈ సమయాన్ని మీరు దీవెనకరంగా చేయండి. లేదా మాతో మాట్లాడండి, మీ స్వరాన్ని వినిపించండి. ఎంతమంది బిడ్డలు మీ స్వరాన్ని వినడానికి సిద్ధపడ్డారో వారందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. దేవా, బలహీనుడు దేవా, నీ పక్షాన్ని నిలబడుతుండగా నా ప్రియ తండ్రి నా ద్వారా నీవు బిడ్డలతో మాట్లాడండి. బలహీనమైన నా నోట నీ మాటలు వచ్చండి, నీ శక్తిని అనుగ్రహించండి. నీ మహిమ కొరకు తండ్రి నీవే సిద్ధపరిచి నడిపించి సహాయము దయచేయమని ప్రార్థన చేయండి. గొప్ప దేవుడు నిన్ను స్తుతిస్తుంది తండ్రి. సమయం అంతటిని దీవెనకరంగా చేయమని యేసయ్య నామంలో బయటకొచ్చున్నారు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభములు తెలియజేయచ్చు. ఈ ఆరాధనకి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృప వలన ఈ వారం నుండి మరి గవర్నమెంట్ కొత్త కోవిడ్ గైడెన్స్ నిబంధనల ప్రకారం
ఉన్నటువంటి స్థలాన్ని బట్టి 200 మందికి మరి పర్మిషన్తో ఆరాధన జరుపుకోవడానికి అవకాశం కల్పించబడింది. కనుక ఈ వారం రైల్వే ట్రాక్ ఉత్తర వైపు ఉన్న ప్రాంతాల వారందరికీ ఈరోజు ఆరాధనకి అవకాశం. నెక్స్ట్ వీక్ ఆల్టర్నేటివ్గా రైలు కట్టకు దక్షిణకు వారితో ఈ ఆరాధనలు జరుగుతాయి. రైతు ఇది గమనించండి. కొంతమంది అన్ని ఆరాధనలో కనపడుతున్నారు. వాళ్ళు మీకు ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, లేక మీకై మీరు వస్తున్నారో తెలియదు. ఒక సిస్టమ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు ఇక్కడికి రావాలన్నప్పుడు కొంతమంది ప్రతి వారం అన్ని ఏరియాకి ఉంటున్నారా, లేకపోతే నెలకు ఒక వారానికి ఒక చోట మారుతున్నారా? ప్రకాశ్ నగర్ అంటే ప్రకాశ్ నగర్ రండి, ఖమ్మంపాలెం అంటే ఖమ్మంపాలెం రండి, కృష్ణపాలెం ఏ ఏరియా చెప్తే వాళ్ళు రండి. మీరు రావడం వల్ల మీ వల్ల ఇంకొకరు ఆ ఏరియా వాళ్ళకి ప్రాబ్లం జరగచ్చు కదా. కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉంటారో ఇక్కడ ప్రకటన చేసినప్పుడు ఆ ఏరియా వాళ్ళు ఆరాధనలో పాల్గొంది. అంతేగాని మేము అన్నింటిలో వస్తామంటే అది చూసే వాళ్ళు ఏమంటుందంటే ఏమండి వాళ్ళ అన్ని ఆరాధనలో కూర్చున్న మీరేమంటలేదు కదా, మమ్మల్ని ఎందుకు రానిట్లంటే మేము చెప్పుకోవాలి సమాధానం. అది తప్పు కదా. కాబట్టి ఏ ఆరాధనలో ఎవరిని రమ్మంటామో వాళ్ళే రండి. ఎందుకంటే నేను కొంతమంది రెగ్యులర్గా ప్రతి వారం కనపడుతున్నారు. అది ఏ ఏరియా నాకు అర్థం కాదు. కొంతమంది ప్రశ్నిస్తున్నారు కూడా, వాళ్ళు ఎందుకు రాణిస్తున్నారు, ప్రతి వారం కనపడుతున్నారు కదా, మళ్ళీ మేము కూడా వస్తామంటే ఏం చెప్పాలా? కాబట్టి మీరు ఏ ఏరియాకి చెందుతారో ఆ ఏరియాకి చెప్పినప్పుడు మీరు ఆ ఏరియా వాళ్ళు పార్టిసిపేట్ కావాలి. అది రేపు నుంచి అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ ఏరియా వాళ్ళు అయితేనే వచ్చి కూర్చోండి. 10:30 తర్వాత మీ ఇష్టం, ఎవరైనా వచ్చి ప్రేర్ చేసుకోవచ్చు. వర్షిప్ టైంలో మాత్రం అది పక్కాగా పాటించండి, ఎందుకంటే డిస్టర్బ్ చేయకండి. రెండవది, ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు సడలించింది కానీ కోవిడ్ సడలింపు ఇవ్వలే. అది మీకు అర్థం కావాలి. కోవిడ్ ఏమి, కరోనా ఏమి సడలింపు ఇవ్వలేదు. ఇచ్చిందా? కరోనా సడలింపించినట్టుగా మనం ఏదో సంతోషిస్తాము. ప్రభుత్వం ఉన్న పరిస్థితులను బట్టి కొంత సడలింపు ఇచ్చింది కానీ కరోనా ఏమి సడలింపు ఇవ్వలేదు. కరోనా యొక్క మరి అపాయం మనకు వచ్చే ఉంది. ఇంకేంటంటే ఈ సీజన్ నవంబర్, డిసెంబర్, జనవరి చలికాలం కనుక ఇంకా అది విజృంభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఇటువైపు ఆ డిస్ఇన్ఫెక్షన్ దాంట్లో నుంచి రావాలి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న వాళ్ళు రావద్దు. తర్వాత వచ్చినా కూడా డిస్టెన్స్లో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు కూర్చొని ఈరోజు మాట్లాడుతున్న రేపనగానే 2-3 గంటల పాజిటివ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అది చర్చ అంతటి కూడా మీ వల్ల ప్రాబ్లం అవుతుంది. జ్వరము, దగ్గు, ఏదన్నా బలహీనత ఉంటే ఆగండి. ఒక వారం మీరు ఆగడం వలన సంఘానికి ఉపయోగం. మీరు వస్తే అది వలన ప్రాబ్లం రాకుండా అది కూడా మీరు జాగ్రత్తగా గమనించి సహకరించాలి. తర్వాత రాని వాళ్ళ కొరకు టీవీలో ఎలాగో వస్తుంది. 10:30 తర్వాత మీరు వచ్చి ప్రే చేసుకుని వెళ్ళండి, అంతేం కాదు. కనుక ఈ విషయాలు గమనించి ఆ కమిటీ వారికి మరి అందరికీ మీరు సహకరించాలి. ఎందుకంటే ఒక సిస్టాన్ని మనం ఫాలో కాకుండా, క్రమాన్ని ఫాలో కాకుండా దేవుని ఆరాధించడం కూడా అది ఉపయోగం లేదు కదా. కాబట్టి సమయాన్ని, స్థలాన్ని ఏ ఏరియా వాళ్ళు చెప్తే ఆ ఏరియా వాళ్ళు రండి, ఆరాధనలో పాల్పొందండి. ఇంకొకరికి అవకాశం కల్పించడానికి మరి ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. అలానే బ్యాప్టిజమ్స్ కూడా మరి 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వమైతే కొంత కమిటీతో మాట్లాడి బ్యాప్టిజమ్స్ విషయాల్లో కూడా ఒక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం. కనుక వారు కూడా చెప్పే టైంకి ప్రిపేర్ అయి ఉండాలని కూడా మరి కోరుతా ఉన్నాం. ఇప్పుడున్న నిబంధనలో దానికి ఎలాగనే దాని మీద ఆలోచిస్తూ ఉన్నాం. దాన్ని కూడా ప్రార్థించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రీతిగా సంఘ కార్యక్రమాలు అన్నిటి కొరకు కూడా కొంతమందితో మరి ఆన్లైన్ ప్రేయర్స్ వీటిని కూడా కంటిన్యూ చేయడానికి ఒకసారి కమిటీతో కూర్చొని 2 విషయాలు ఆలోచించి నిబంధనలకు అనుగుణంగా ఎలా వెళ్ళాలనేది మీకు తెలియజేస్తారు. కనుక ఆ విషయాలన్నింటినీ
జ్ఞాపకం చేసుకొని సంఘానికి సహకరించాలని దేవుని నామంలో కోరుతా ఉన్నాను. ఉదయకాలం దేవుని వాక్యములో నుండి 102వ కీర్తన మనం చదువుకున్నాం. 102వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదివితే, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో మనము ధ్యానం చేద్దాం. ఈ 102వ కీర్తన విలాప కీర్తన. ఈ విలాప కీర్తనలు అనగానే విలాప వాక్యములు యోబు, ఇర్మియాలో కొంత భాగం మనకు కనపడుతుంది. లామెంటేషన్ చెప్పాను కదా ఇంతకుముందు కూడా. లామెంటేషన్లో ఎక్కువ భాగం ఏంటంటే ఒక ప్రశ్న ఎక్కువ కనపడుతుందంటే హౌ లాంగ్, ఇంకెంతకాలం ప్రభువా, హౌ లాంగ్ ఓ లార్డ్, ఇంకెప్పుడు నీవు దర్శిస్తావు. అలాగనే దేవుణ్ణి సంబోధించడం, తన యొక్క సమస్యను చెప్తారు. తనకున్న సమస్యను, తర్వాత తనకు ఏ శత్రువు అయితే మరి వారికి ఇబ్బంది కలిగిస్తున్నారో ఆ సమస్యను చెప్తారు. తర్వాత కన్ఫెషన్ ఉంటుంది. తప్పకుండా తమ పాపములు ఒప్పుకోవడం, పాపముల గురించి విచారపడడం, పాపములను దేవుని సన్నిధానంలో మరి పరీక్షించుకోవడం. లాస్ట్లో దేవుని గురించిన ఒక అష్యూరెన్స్, దేవుని యొక్క మంచితనాన్ని కానీ, దేవుని యొక్క నిత్యత్వాన్ని కానీ, దేవుని యొక్క కృపలను తలంచుకుంటూ ఈ కీర్తనలు ముగించబడతాయి. ఈ విలాప కీర్తనలన్నీ కూడా చివరి ముగింపులు ఏంటంటే అష్యూరెన్స్తో దేవుని యొక్క మరి ఆయన కృపను, ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తనలన్నీ ముగించబడతాయి, ఈ విలాప కీర్తనలు. కనుక అదే సమయంలో ఈ 102వ కీర్తన మెస్సయా కీర్తన కూడా, మెస్సయాను గురించిన కీర్తన కూడా 25 నుండి 27 వచనాల్లో యేసుక్రీస్తు యొక్క మరి నిత్య పరిపాలనను, ఆయన ద్వారా కలుగబోయే క్షేమము, వీటన్నిటిని కూడా ఇబ్రీ పత్రికలో మరి పౌలు ఈ విషయాలన్నీ కూడా మరలా గుర్తు చేస్తాడు. 1వ అధ్యాయం 18-12 వచనాల్లో యేసు ప్రభువును దృష్టిలో పెట్టుకొని కూడా ఈ కీర్తన రాయబడింది. మెస్సయా కీర్తన కూడా. దేవుని బిడ్డలారా, ఈ 102వ కీర్తన మనం శీర్షిక చూస్తే ఏముంటదంటే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఇంకా తెలుగు వాడుక భాషలో ఏమంటుందంటే, బాధితుడి ప్రార్థన కృషించిపోయిన వాడై యెహోవా ఎదుట పెట్టిన మొర. ఒక బాధితుడు కృషించిపోయిన వాడై దేవుని సన్నిధానములో మరి పెట్టినటువంటి ఒక మొర, బాధితుడి యొక్క ప్రార్థన. ఈ మొదటి శీర్షిక ఏం జ్ఞాపకం చేస్తుందంటే, మనకి బాధ, వేదన, కుంగుబాటు, నిరాశ, రోగం, ఒంటరితనం, అభద్రత ఇవన్నీ కలిగినప్పుడు వాటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే దేవుని సన్నిధికి ఆ సమస్యను తీసుకురావడం. ఏదైనా పరిస్థితులు, అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలాగో ధైర్యము తెచ్చుకుంటామంటే ఆ సమస్యలన్నిటినీ కూడా ప్రార్థన ద్వారా దేవుని దగ్గరికి తీసుకురావడం ద్వారా నిరీక్షణను పొందుతాము. గత వారం మనం చెప్పుకున్న విలాప వాక్యంలో సందేశం ఏంటంటే, శ్రమ ఇవన్నీ కలిగినప్పుడు ఎలాగూ మనం నిరీక్షణ పొందుకుంటామనంటే, యెహోవా నమ్మదగిన వాడు, దేవుని మంచితనాన్ని
తలంచుకోవడం ద్వారా ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర క్షమాపణ దొరుకుతుందనే ఒక మంచి ఆయన మంచితనము మనకు నిరీక్షణ కలిగించి దేవుడి దగ్గరికి నడిపిస్తుంది. రెండవది, మన కష్టములు కలిగినప్పుడు ఎలాగో మనము ధైర్యం పొందుతామంటే దేవుడు మంచివాడు, కృపగలవాడు కనుక ఆయన ప్రార్థన విని తప్పకుండా నన్ను లేవనెత్తుతాడు కనుక నమ్మి దేవుని సన్నిధిలోనికి ఆ సమస్యను తీసుకురావడం. అది దేవుడు ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన మనము పడిపోయినా, మనం బలహీనులమైనా కూడా తిరిగి వస్తే మనల్ని ఆయన ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. అందుకే దేవుని మనం నమ్మొచ్చు. కాబట్టి ఈ 102వ ఈ కీర్తనలో ఒక బాధితుడు, ప్రాణము మరి సోలిపోయినటువంటి వాడు, కుంగిపోయినటువంటి వాడు దేవుని సన్నిధిలో చేసిన ఒక ప్రార్థన, దేవుని సన్నిధానానికి తీసుకొచ్చిన ఆ ప్రార్థన. మీరు ఈ కీర్తనలో మనం చూస్తే ఆయన మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా, మెంటల్లీ, ఫిజికల్లీ, సోషల్ అంటే మానసికంగా కుంగిపోతాడు, శారీరకంగా కుంగిపోతాడు, సామాజికంగా కూడా ఒంటరి అనే ఆ భావంలోకి వెళ్ళిపోయి ఆయన దేవుని సన్నిధానంలో మరి చేసినటువంటి ఒక ప్రార్థన. నిజమే ప్రియమైన వారులారా, ఏదైనా ఒక బలహీనత మనల్ని ఈ 3 విధాలుగా, మెంటల్ గా, ఫిజికల్ గా, సోషల్ గా మనల్ని ఒంటరి వారిని చేసి, మనల్ని కృంగదీసి దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని నిరాశపరులను చేస్తా ఉంది. ఈ 102వ కీర్తనలో ఈ కీర్తనకారుడు తనకున్నటువంటి ఆ పరిస్థితి అంతటిని ఒకసారి చూడండి. 2వ వచనం, 102వ కీర్తన 3వ వచనంలో ఆయన తన యొక్క స్థితిని, తన బలహీనతను గురించి చెప్పుకొస్తున్నప్పుడు ఎలా ఉండిపోయినాడంటే, మొదటి ఏమంటాడు, పొగ ఎగిరిపోయినట్లుగా నా దినములు కరిగిపోవచ్చున్నవి అంటాడు. 4వ వచనంలో ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది అంటాడు. 6వ వచనంలో అడవిలోని గూడబాతులు పోలి ఉన్నానంటాడు. 6వ వచనంలో పాడైన చోటులో ఉన్న పగిడి కంటెను పోలి ఉన్నాను. పాడైన చోటులో ఈ పగిడి కంటె అంటే గుడ్లగూబ. పాడైన చోట్ల ఉండే 2 గుడ్లగూబలు, నక్కలు. బైబిల్లో మనం చూస్తే ఎరుషలేము పాడైనవి, నక్కలు వాటి మీద తిరుగులాడుచున్నవి. కనుక చివరిగా 7వ వచనంలో ఆయన మరి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్న మరి పిచ్చుకవలే ఉన్నాను అంటూ ఆయన తన యొక్క స్థితిని అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆయన స్థితిని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను ఆ పిచ్చుక వలె. ఈ 7వ వచనంలో 4 విషయాలు ఉన్నాయి. మనం అక్కడ చూస్తే ఆ భక్తుని యొక్క నిరాశ, ఆ భక్తుని యొక్క జీవితం ఎలాగో ఉండిపోయిందని అంటే 4 విషయాలు అక్కడ కనబడతాయి. ఒకసారి చూడండి. 7వ వచనంలో చూస్తే రాత్రి వేళ మెలకువగానున్నా, రాత్రి వేళ మెలకువగానున్నా. ఆ స్థితి ఏం చెప్తుందంటే, రాత్రి వేళ మెలకువగా ఉన్న స్థితి నిద్రలేమి, విశ్రాంతి లేమిని సూచిస్తా ఉంది. నిద్రలేమి, విశ్రాంతి లేని స్థితిని. రాత్రి నిద్రపోవాలి, పగలు పనిచేయాలి. పగటి పూట నిద్రపోయినా, రాత్రి పూట పనిచేసినా కూడా కష్టమే కదా. దేవుడు పగలు రాత్రులు ఎందుకు ఉంచాడంటే, ఏ సమయంలో చేయాల్సినది ఆ సమయంలో చెయ్యాలి. మీరు 10వ అధ్యాయం సామెతల గ్రంథం ఇంటికి ఒకసారి చదువుకోండి. కోతకాలమున కూర్చువాడు 5-6 వచనాల్లో ఒక మాట చెప్తాడు. కోతకాలము, వేసవి కాలం, ఏ కాలంలో ఏం చెయ్యాలో అది క్షేమము, భద్రత కూడా. కనుక ఈ కీర్తనలో మనం చూస్తే ఈ కీర్తనకారుడి పరిస్థితి ఎలా ఉందంటే, రాత్రి వేళ మెలకువగా ఉండి, రాత్రి వేళ
మెలకువగా నుండి. అదేం సూచిస్తుందంటే నిద్రలేమి, విశ్రాంతి లేమిని సూచిస్తా ఉంది. ఈరోజు చాలా మంది మనం చూస్తే రాత్రుల్లో నిద్రపోని పరిస్థితి చాలా మంది గడపదు కదా. ఎప్పుడు నిద్ర పట్టదు? నిద్ర లేని స్థితి ఎప్పుడు వస్తుందంటే బైబిల్లో కూడా మనం చూస్తే కొన్ని కారణాలు చెప్తారు. బైబిల్లోనంట మొదటి కలవరం ఉన్నప్పుడు నిద్ర పట్టదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ నెబుకద్నెజరుకు కొంత ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆయనకు కలవరంతో నిద్ర పట్టలేదు. రెండవది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో ధనవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదంట. ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. తర్వాత యోబు గ్రంథం 30:17లో రోగం ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టదు. యోబు అంటాడు, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు అంటాడు. కాబట్టి నిద్రలేమి, నిరాశ, దుఃఖము, బాధ ఉన్నప్పుడు, అసూయ ఉన్నప్పుడు కూడా నిద్ర పట్టదు. కనుక ఈ కీర్తనలో మొదటి ఆ కీర్తనకారుడి వేదన ఏంటంటే నిద్రలేమి, విశ్రాంతి లేమి, నిద్ర లేదు. రాత్రి అంతా మరి నిద్ర లేదు, విశ్రాంతి లేని స్థితిని సూచిస్తా ఉంది. అందుకనే బైబిల్ కూడా ఏమంటుందంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. 23వ కీర్తన 3వ వచనం ఏమంటాడంటే దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు శాంతి జలముల యొక్క ఆయన ఏం చేస్తాడు? మనల్ని నడిపిస్తాడు. కనుక ఈ కీర్తనలో మొదటి ఆ బాధ ఏంటంటే ఆ కీర్తనకారుడిది నిద్రలేమి, విశ్రాంతి లేమి, మెలకువగా రాత్రి వేళ మెలకువగా నుండి. ప్రియమైన వాళ్ళారా, చాలా మంది జీవితాల్లో మరి బలహీనత సమస్యలు ఉన్నప్పుడు కొన్నిసార్లు మరి నిద్ర లేమితో కూడా గడిపే పరిస్థితులు వస్తాయి. మీరు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15వ వచనం నుండి చివరి వచనం వరకు 54 వచనాలు, మొత్తం 68 వచనాలు ఉంటే 14 వచనాలు ఆశీర్వాదాన్ని గురించి చెప్తాయి. మిగతా 15 నుండి 54 వచనాలు దేవుని మాట వినకపోతే కలిగే మరి పరిస్థితుల గురించి చెప్తూ ఆ అధ్యాయాల్లో ఆ వచనాల్లో ఒక దేవుని కోపంలో వచ్చిన ఒక స్థితి కూడా ఏంటంటే కలవరంతో, భయముతో మరి నీవు ఆ రాత్రి అంతా గడుపుతావు, దినమంతా కూడా గడిపే పరిస్థితి ఉంటుంది అనే విషయాన్ని ఆ లేఖనములో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ కీర్తనకారుడు తన జీవితంలో నిద్రలేమి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు చాలా మంది కూడా కొంతమందికి ఉండి నిద్ర పట్టట్లేదు, కొంతమందికి లేక నిద్ర పట్టట్లేదు, కొంతమందికి అనారోగ్యంతో నిద్ర పట్టడం లేదు. కనుక దేవుడి వాక్యం ఏమంటుందంటే దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు 4వ కీర్తన 8వ వచనం అంటాడు, యెహోవా నేను పడుకొని నెమ్మదితో నిద్రపోదును, నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితంగా నివసింపజేస్తావు. కనుక మొదటి విషయంలో ఈ కీర్తనకారుడికి నిద్రలేమి, విశ్రాంతి లేమి. దేవుని బిడ్డలారా, విశ్రాంతి లేమి నుండి ఎప్పుడు మనం విశ్రాంతి పొందుకుంటామంటే యేసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడే. అందుకే దేవుని ప్రేమ సందేశం ఏంటంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నాకు అప్పచెప్పండి మీ సమస్యలు, ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. రెండో విషయం ఏంటంటే ఈ కీర్తన మీద చూస్తే ఇంటి మీద ఎక్కడున్నాడు ఈ కీర్తనకారుడి స్థితి ఎలా ఉంది? రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద భద్రత లేనితనం. ఇంటి మీద అనేది భద్రత లేదు. ఓ భక్తుడు ఇలాగూ చెప్తాడు, మనిషి ఈరోజు భద్రత లేకపోవడానికంట మనము ఆయన ఇంటిలో మనం లేకుండా ఉండడం, అంటే మన హృదయం అనే ఇంటిలో ఆయన లేకుండా ఉండడం, ఆయన సన్నిధి అనే ఇంటిలో మనం లేకుండా ఉండడం, దేవునికి వేరేగా ఇంటిలో మనం ఉండక ఇంటి మీద ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? ఇంటి ఉద్దేశం 3 భద్రత కదా.
ఎండ నుండి, వాన నుండి, శత్రువుల నుండి భద్రతనిచ్చి విశ్రాంతి పొందడానికి ఇల్లు. ఎండ, వాన, శత్రువుల నుండి భద్రత కొరకు ఇంటిని కట్టుకుంటారు. ఇంటి మీద యాక్చువల్గా ఇంటిలో ఉంటే భద్రత, కానీ ఇంటి మీద పిచ్చుకకు భద్రత ఉంటుందా? మన కీర్తనకారుడు 84వ కీర్తనలో చూస్తే వాదకోవలను పెట్టుటకు, పిల్లలు పెట్టడానికి పిచ్చుకలకు ఎక్కడ స్థలం దొరికిందంటే బలిపీఠమునంత వాటికి స్థలం దొరికింది. కనుక ఈ కీర్తనకారుడి కీర్తనలో చెప్తున్న మాట ఏంటంటే ఇంటి మీద అంటే భద్రత లేని తనం, భద్రత లేని ఇంటి మీద మరి ఈ పిచ్చుక ఇంటి మీద ఉండిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనకు భద్రత ఎక్కడే అంటే బైబిల్ కొన్ని విషయాలు గుర్తు చేస్తుంది. 90వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, తరతరములు యుగయుగములు మాకు నివాస స్థలము నీవే. దేవుడే మన నివాస స్థలం. 91వ కీర్తన 4వ వచనంలో ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం. 27వ కీర్తన 5వ వచనంలో ఆయన పర్ణశాలలో దేవుడు దాస్తాడు. తరువాత 10వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో ఆయన చేతుల్లో ప్రభు అన్నాడు, నా చేతుల్లో నుండి ఎవడు అపహరింపలేడు, నా చేతుల్లో నుండి మరి ఎవడు అపహరింపలేడు. 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, నేను వాటికి నిత్య జీవము ఇస్తున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరించడు. కనుక ఈ కీర్తనలో ఈ కీర్తనకారుడి యొక్క స్థితి ఎలా ఉందంటే ఇంటి మీద మరి భద్రత లేని స్థితి. ఇంటి మీద భద్రత లేని స్థితి. ప్రియమైన వారులారా, ఈరోజు మనందరి స్థితి కూడా ఏంటంటే అభద్రతతో జీవిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ ఉంటే భద్రత ఉంటుందో అక్కడ మనం ఉండడం లేదు. మాకైతే మాకు అన్ని సమృద్ధికరంగా ఉన్నాయి, కానీ భద్రత ఎందుకు లేదంటే ఎవరి చేతుల్లో భద్రత ఉంటుందో ఆ చేతుల్లో మనం లేవు. ప్రభు అన్నాడు, నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, వాటిని నా చేతిలో నుండి ఎవడు అపహరించడు. కాబట్టి రెండో విషయాన్ని చెప్తూ భద్రత లేని ఇంటి మీద. ప్రియమైన వాళ్ళారా, ఇంటి మీద భద్రత లేని జీవితం. ఈ ఇంటి మీద ఏం సూచిస్తుందంటే మన భద్రత కొరకు మనం ఎంచుకున్న విధానాలను సూచిస్తుంది. ఉదయకాలం నీవు ఎంచుకున్న విధానాల్లో నీకెప్పటికి కూడా భద్రత ఉండదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని ప్రభు చేతుల్లోనే, దేవుని హస్తాల్లోనే మనకి భద్రత ఉంటుంది. ఆయన రెక్కల నీడలో. అందుకే రూతు గ్రంథంలో రూతుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే, అమ్మా నీవు యెహోవా చేతి క్రింద మరి రక్షణ పొందడానికి, సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తారు, యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండడానికి నీ జనాంగాన్ని, నీ దేవుని, నీ ప్రాంతాన్ని వదిలి వచ్చి ఉన్నావు కనుక ఆమె ప్రతిఫలం పొందింది దేవుని సన్నిధానంలో, మరి దేవుని వంశావళిలో చేర్చబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళ రెండో విషయం ఈ కీర్తనలో ఇంటి మీద భద్రత లేని. ఈ ఉదయకాలం నీ జీవితంలో కూడా నీవు ఎంచుకున్న వాటిల్లో భద్రత లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ఆ కీర్తనకారుడు చెప్తున్న మూడవ మాట ఏంటంటే ఒంటిగా. ఇంటి మీద ఒంటిగా అంటే ఒంటరితనం, తోడు లేదు. నాలుగవది పిచ్చుక అంటే విలువలేని స్థితి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ పిచ్చుకల గురించి మాట్లాడతాడు. ఈ పిచ్చుకల గురించి మాట్లాడినప్పుడు
యేసయ్య 2 మాటలు అక్కడ గుర్తు చేస్తాడు. ఒక మాటలో ఏమంటాడంటే కాసుకు 2 పిచ్చుకలు అమ్మబడతాయి అని చెప్తూ, ఇంకో చోట ఏమంటాడంటే 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడతాయి. 2 కాసులకు 5 పిచ్చుకలు అమ్మబడతాయి. మరి అన్నప్పుడు ఏమిటి అని అంటే పిచ్చుకలు 1 కాసుకు 2, ఒకవేళ 4 ఉంటే 1 ఫ్రీగా ఇస్తారు. అది వాటి విలువ. 4 పిచ్చుకలు అంటే 2 కాసులకు 4 తీసుకుంటే 1 ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా మనము ఈ వ్యాపారంలో 1 కొంటే 1 ఫ్రీ అన్నట్లుగా ఆ రోజుల్లో కూడా ఈ పిచ్చుకలు ఒకవేళ 4 కొంటే 1 ఫ్రీగా ఇచ్చేటువంటి వాళ్ళు. అంటే ఈ పిచ్చుక విలువ లేనటువంటిది. నిజమే ప్రియమైన వారులారా, మానవ జీవితాలు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ మాట్లాడుతూ మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు కదా. అదే సమయంలో మనిషి జీవితం ఇంకొక రూట్లో చూస్తే మన ప్రాణము లేకపోతే మన జీవితానికి విలువ లేదు. ఒక సైంటిస్ట్ అన్నాడంట మానవుని యొక్క విలువ మొత్తం ఎంత అంటే ₹60 ఎంతో చెప్పాడు. చనిపోతే మన విలువ ఎంత అంటే ₹60. కొన్నిటికి చనిపోతే వాల్యూ వస్తుంది, కానీ మనిషి చనిపోతే మానవుని యొక్క విలువ ఎంతంటే ₹60. కనుక దేవుని సన్నిధానంలో ఈ కీర్తనకారుడు తన యొక్క స్థితిని అక్కడ చెప్తూ పిచ్చుక విలువ లేనిది అంటూ ఒక విషయాన్ని అక్కడ గుర్తు చేస్తున్నాడు. ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఇది ఈరోజు మనం చూస్తే కరోనాకు కరెక్ట్గా సరిపోతుంది కదా. కరోనా వస్తే ప్రతి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒంటరిగా ఐసోలేషన్గా రాత్రంతా భయంతో అభద్రతతో గడిపే పరిస్థితిలోనికి ఈరోజు కరోనా తీసుకెళ్తా ఉన్నాం. కరోనా భయం ఎలా ఉందంటే ఎవరికి వచ్చినా ఒంటరి, అందరున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. 38వ కీర్తనలో కూడా యేసుక్రీస్తుని గురించిన మరి ప్రవచనం అది. ఆ కీర్తనలో కూడా ఒక మాట ఏమంటాడంటే 38వ కీర్తన 11వ వచనం, నా స్నేహితులను నా చెలికారులు నా తెగులు చూచి దూరముగా నిలుచుతున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుతున్నారు. ఈరోజు కరోనా పరిస్థితి ఏంటంటే ఎవరైనా బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులైనా ఎక్కడ నిలబడతా ఉన్నారు? దూరంగా నిలబడే పరిస్థితి. ఒంటరితనం. ఉదయకాలం ప్రియులారా, మనిషి జీవితంలో అత్యంత దుర్భరమైనది ఏంటంటే ఒంటరితనం. అందుకనే బైబిల్ ఆదికాండం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ ఒంటరితనము మంచిది కాదు అని ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఎవరంటే దేవుడు. జాన్ మిల్టన్ అనే ఆ భక్తుడు ఏమంటాడంటే దేవుడు ఈ సృష్టిలో మొట్టమొదటిగా మంచిది కాదు అని ఒంటరితనాన్ని ఐడెంటిఫై చేసింది దేవుడు అనే విషయాన్ని ఆయన గుర్తు చేస్తారు. దేవుడు ఒంటరితనం. మ్యాక్స్వెల్ అనే ఒక సైకాలజిస్టు ఈ ఒంటరితనాన్ని గురించి కొన్ని విషయాలు గుర్తు చేస్తాడు. అక్కడ ఒక కవి చెప్తూ జగమంత కుటుంబం నాది కానీ ఏకాకి జీవితం నాదంటాడు. కనుక లోకంలో అంత మనం ఉన్నట్టు ఉంటాం కానీ మనిషి జీవితం జగమంతా నాదే, కుటుంబం నాది, ఏకాకి జీవితం అన్నట్టుగానే వెళ్ళిపోతుంది. ఈ మనిషి ఈ ఒంటరితనాన్ని గురించి ఆయన మాట్లాడితే ఏమంటాడంటే ఒకటి ప్రపంచంలో నుండి మనం విడిపోవడం ఒక టైపు ఒంటరితనం. 3 రకాలైన ఒంటరితనాల గురించి మాట్లాడతాడు ఆయన. అంటే ప్రపంచం నుండి మనము దూరంగా వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం ఒక ఒంటరితనం. రెండవది ఏంటంటే ఎవరో కొంతమంది అంటే మనకు ప్రియమైన వారి నుంచి వేరైపోయి ఒంటరిగా ఉండడం. మూడవ ఒంటరితనం అత్యంత తీవ్రమైనదంట, నీ నుంచి నీవే విడిపోవడం. నిన్ను నీవే ఒంటరి చేసుకొని నిన్ను నీవే క్షమించుకోలేక నిన్ను నీవే అంగీకరించుకోలేక నీ నుండి నీవే వేరైపోయి ఒంటరి అవ్వడం. ఇది అత్యంత భయంకరమైనది. సైకాలజీలో
చెప్పే మాట ఏంటంటే ఇది భయంకరమైనది. నీ నుండి నీవెప్పుడైతే బలహీనుడు అయిపోయి, నీ నుండి నీవెప్పుడైతే క్షమించుకోలేక, నిన్ను నీవు అంగీకరించుకోలేకపోయినప్పుడంట నీవు ఇంకొకరితో సహవాసము చేయలేవు. నీకు స్నేహితుడవు కాకపోతేనట ఇంకొకరికి నీవు స్నేహితుడవు కాలేవు. అర్థమైందా? నీవు స్నేహితుడవు కాకపోతే ఇంకొకరికి నీవు స్నేహితుడవు కాలేవు. నిన్ను నీవు నమ్మకపోతే ఇంకొకరిని కూడా నీవు నమ్మలేవు. కాబట్టి నీవు స్నేహితుడు కాకుండా, నీవు క్షమించుకోకుండా, నీవు సమాధాన పడకుండా ఇంకొకరితో నువ్వెప్పుడు సమాధాన పడలేవు. ఈ ఒంటరితనాన్ని మరి పోగొట్టగలిగిన వారు ఎవరు? ఈ ఒంటరితనాన్ని మరి తీసివేయగలిగిన వారు ఎలా అది తీసివేయబడుతుందంటే, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడే, దేవుని వాక్యము దగ్గరికి మనం వచ్చినప్పుడే ఈ విధమైన ఈ ఒంటరితనం, నాకు నేను క్షమించుకోలేని, నాకు నేను సమాధాన పడని స్థితి నాలో ఉన్నప్పుడు నేను ఒంటరిని అయిపోతాను. మీరు యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన ఒంటరితనాన్ని గురించి అక్కడ మాట్లాడతారు. యేసు ప్రభు ఆయన ఒంటరితనాన్ని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తాడు. యేసయ్య మరి సిలువకు వెళ్తా ఉన్నాడు. ఈ యోహాను సువార్త 13వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు శిష్యుల పాదములు కలిగి వారికి కొత్త ఆజ్ఞని ఇస్తాడు. మ్యాండేటరీ ఇస్తాడు. అక్కడ కొత్త ఆజ్ఞని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత 14వ అధ్యాయం నుండి 17వ అధ్యాయం వరకు యేసుక్రీస్తు ప్రభు సుదీర్ఘంగా వారితో మాట్లాడడం. 17వ అధ్యాయంలో దేవునికి తన నివేదికని ఇస్తాడు. చివరి నివేదిక, యేసయ్య భూమి మీద తన పరిచర్యకు సంబంధించిన నివేదిక. ఏవైతే ఆయన చేశాడో, ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏదైతే ఆయన చేయాల్సిన పని చేశాడో ఆ పనంతటిని కూర్చిన నివేదిక ఇస్తాడు. 17వ అధ్యాయం 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఇది హై ప్రీస్ట్ ప్రేయర్ అంట, ప్రధాన యాజకుని ప్రార్థన. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభు భూలోక జీవితానికి సంబంధించిన నివేదిక. ఆయన ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ నివేదికలో ప్రభు మరి ఇస్తాడు. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించి మాట్లాడుతూ శిష్యులకి ఆయన చివరి మాటలు జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడంటే, యేసు వారిని చూచి మీరు ఇప్పుడు నమ్ముచున్నారంటూ, మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చి ఉన్నది. నన్ను ఒంటరిగా, అందుకే అప్పుడప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే విల్ పవర్తో ఉండాలంట కదా. మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది అని అంటే, దేవుడితో మన ముందు మనము స్నేహితులమయ్యి మనకు ముందు మనం సమాధాన పడి దేవుడితో మనకు సమాధానం ఉన్నప్పుడు ఆ ధైర్యం వస్తుంది. ఈరోజు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడానికి, కృంగిపోవడానికి కారణం ఏంటంటే ఆ ఒంటరితనంలో వాడు దేవుడితోనూ తమను తాము సమాధానపరచుకునే. లోకం ఎప్పుడు కూడా మనల్ని ఒంటరి వాణి చేస్తుంది. లోకం ఎప్పుడు మన దగ్గర ఉన్నప్పుడు అందరూ చుట్టాలి కదా. సమాజంలో కూడా మనం చూస్తాం. 15వ అధ్యాయం లూకా సువార్తలో మరి ఆ తప్పేరు కుమారుడు ఆస్తి ఉన్నప్పుడు అందరూ ఉన్నారు కదా. ఆస్తి వదిలిపోగానే అందరూ వదిలిపోయి దాతకు డబ్బు ఉన్నప్పుడు అందరూ చుట్టాలి. డబ్బు లేకపోతే సమస్య వస్తే ఎవరు ఉండరు. ఒంటరిగానే లోకం యొక్క స్థితి ఏంటంటే, లోకం ఎప్పుడు మనల్ని ఒంటరి చేయడానికి చూస్తుంది, ఒంటరిగానే మనల్ని వదిలివేస్తుంది. కనుక ఈ ఒంటరితనము భయంకరమైనటువంటిది. మనం ఆదికాండం 36వ అధ్యాయం చూస్తే యాకోబు ఒంటరిగా గడిపాడు.
యాకోబు కూడా ఒక గడియ వచ్చింది. ఆస్తిని, పిల్లలను ఇవన్నీ ఏం చేశాడు? బాగా చేసి పంపించి ఒక్కడే మిగిలిపోయాను. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని ఒక్కడే చేస్తాయి. ఒక్కడిగా మిగిలిపోవాలి. ఒక్కడిగా మిగిలిపోయినప్పుడు మనతో ఉండేవారు ఎవరంటే దేవుడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే మరణాన్ని అయినా దేవుడినైనా ఒంటరిగానే ఎదుర్కోవాలి. మరణాన్ని, దేవుడిని మాత్రం ఒంటరిగానే ఎదుర్కోవాలి. మరణము నీకు సమీపించినప్పుడు నాకు తోడమంటే ఎవరు రారు, నువ్వు ఒక్కడే ఎదుర్కోవాలి. దేవుని కూడా అంతే, దేవుని కూడా ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు కూడా మరి ఒంటరి అయ్యాడు ఆయన సిలువలో. ఈ కీర్తనకారుడు రాత్రి వేళ మెలకువగా నుండి ఒంటిగా ఉన్న పిచ్చుకవలే ఇంటి మీద ఉంటే, యేసుక్రీస్తు ప్రభు గొర్రె పిల్లవలే ఆయన ఒంటరిగా ఎక్కడ ఉన్నాడంటే ఆశాను ఆవులు కదా. మీరు 22వ కీర్తనలో చూస్తే ఎవరెవరి మధ్యలో ఆయన ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువ దగ్గర ఆయన అనేక విషయాలను గుర్తు చేస్తాడు. 22వ అధ్యాయంలో యేసు ప్రభు ఎవరి మధ్యలో ఉన్నాడంటే ఆయన భాషాలు దేశపు బలమైన వృక్షములు నన్ను ఆవరించి ఉన్న ఈ 12వ వచనం, 22వ అధ్యాయం 12వ వచనం. ఈ కీర్తనకారుడేమో అక్కడ ఒంటరిగా సమస్యలతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే ఇక్కడ ఏమిటాడంటే శత్రువుల మధ్యలో మరి భాషాలు దేశపు బలమైన వృషభములు ఇంకా కిందకు వస్తే చీల్చుచూ ఉండు, గర్జించుచూ నుండు సింహముల వలె వారు నోలు తెరిచారు. కాబట్టి కుక్కలు గుంపు కూడి ఉన్నాయి. యేసు ప్రభు ఇంకా మాట్లాడతాడు, కుక్కల బలము నుండి నన్ను విడిపించుము. కాబట్టి వృషభములు అనేకములు నన్ను చుట్టుకొనిన్నవి. కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడు క్రైస్తవ జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా కొన్ని అనుభవాల గుండా మనము నడవాల్సి వస్తుంది. ఒకటి, ఒంటరిగా దేవుడితో కలిసి నడవడం, అది ఎప్పటికీ దీవెన. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు, నేను ఒంటరిగా లేదు, మీలో ప్రతివాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టే గడియ వస్తున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. తండ్రి నాతో ఉన్నాడు కనుక. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో దేవుని కొరకు కొన్నిసార్లు నువ్వు నిలబడాల్సి వస్తే ఒక్కడివే. సత్యం కొరకు నిలబడాల్సి వచ్చినప్పుడు ఒక్కడివే. కానీ సత్యం కొరకు నువ్వు నిలబడ్డప్పుడు దేవుడు నీతో ఉన్నాడు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోదు. యేసయ్యకు బలం ఏంటి అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ జనాలు ఉన్నారు, కానీ ఆయన ఒక్కడే. భాషాలు దేశపు వృషభములు, బలమైన వృషభములు, మరి ఆయన చుట్టూ యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు, రోమీయులు, సైనికులు, వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ ఉండి ఆయన్ని హింసిస్తూ ఉన్నప్పటికీ దేవుడికి ఒక ధైర్యం ఏంటంటే యేసయ్యకు తండ్రి నాతో కూడా ఉన్నాడు, ఒకే ఒక టైంలో ఆయనకు భయం కలిగింది. ఎక్కడంటే ఒక్క క్షణము తండ్రి ఆయనను విడిచిపెట్టాడు. అందుకే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తనకారుడు ఈ ఒంటరితనాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యేసయ్యేమో ఒంటరితనం గురించి మాట్లాడాడు. మీరందరూ నన్ను విడిచి ఎవరి ఇంటికి వాడు వెళ్ళిపోయే గడియ వస్తా ఉంది, కానీ నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. కనుక నేను ఒంటరిని, ఇంకో భక్తుడు రాసే కదా, ఒంటరిని కాదు ఏనాడు నీవు. కనుక ప్రభువు మనతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు ఒంటరిని కాదు. కొన్నిసార్లు దేవుడు బిడ్డలారా మన జీవితాల్లో కొన్ని పరిస్థితుల కొరకు దేవుడు మనల్ని బలవంతులు చేయడానికి ఒంటరిగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన బాప్తిసం తీసుకోగానే కూడా ఏమయ్యాడు? ఒంటరిగా వెళ్ళి
అడవి మృగముల మధ్య ఆయన గడిపాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం కూడా మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు ఆయన మరి బాప్తిజం పొందిన వెంటనే అరణ్యంలోనికి ఆయన కొనుక్కోబడ్డాడు. 13వ వచనం చూడండి. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. అప్పుడు మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయించుంటుంది. ఒంటరిగానే వెళ్ళాడు. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలన్నప్పుడు దేవుడు కొన్నిసార్లు ఒంటరి అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభుకు ధైర్యం ఏంటంటే తండ్రి నాతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు. ఈ ఉదయకాలం ప్రియమైన పిల్లలారా, మన జీవితాల్లో దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనకు కూడా ఆయనకు ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు, ఒంటరికి తోడు. మన కష్టాల్లో ఆయన మనకి తోడుగా ఉండి మరి నడిపించే శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకనే ఈ కీర్తనకారుడు ఈ 102వ కీర్తనలో తన స్థితిని చెప్తున్నాడు. ప్రభువా నేను ఎలా ఉన్నానంటే, ఒకటి ఏమన్నాడు, నిద్రలేమి, విశ్రాంతి లేమి, భద్రత లేమి, తోడు లేమి, తర్వాత విలువ లేని ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఒంటరితనాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒంటిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒకవేళ కరోనానే కాదు, పాపం కూడా నిన్ను ఒంటరి వాణ్ణి చేస్తుంది, నీ అహం కూడా నిన్ను ఒంటరి వాణ్ణి చేస్తుంది, నీ అసూయ కూడా నిన్ను ఒంటరి వాణ్ణి చేస్తుంది, నీ జీవితంలో మార్పు లేనితనం నిన్ను ఒంటరి వాణిగా చేసి విలువలేని వాడిగా చేస్తుంది, విలువలేని వాడిగా చేస్తుంది. యేసు ప్రభువు అనేది మనల్ని పిచ్చుకల కంటే విలువైన వారని ప్రభువు గుర్తించాడు, కానీ మన పాపం ఎప్పుడు మనల్ని విలువలేని వారిగా చేస్తుంది. అలాంటి సమయంలో ఈ కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ఏం చేశాడంట, ప్రార్థించిన ప్రార్థన ఇది. దేవుని సన్నిధానంలో ఆయన ప్రార్థించి మరి 12వ వచనం నుండి చివరి వచనం వరకు మనం వస్తే ఆయనకు ధైర్యం కలిగించింది ఏంటంటే దేవుని యొక్క నిత్యత్వము, దేవుని యొక్క నిత్యత్వము. దేవుడు మరి సదాకాలం ఉన్నాడు. 27వ వచనం, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములకు అంతము లేదు, నీ సంవత్సరములకు అంతం లేదు. 20వ వచనం, చెరసాలలో ఉన్న వారిని మూర్ఖులను వినుటకును సావులకు విధింపబడిన వారిని విడిపించుటకు ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయం నుండి వంగి చూచిననియు ఆకాశం నుండి దృష్టించిననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా విధి రాయబడవలెను. 17వ వచనం, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. కనుక దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థన ఆలకించువాడు. మన స్థితి ఏదైనప్పటికీ దేవుని దగ్గరికి మనం ప్రార్థన ద్వారా దాన్ని తీసుకురాగలిగితే ఆయన మన ప్రార్థనలు విని మనల్ని ధైర్యపరిచేవాడు. ఆ ఒంటరి ఎలా ఉంటుందో చెప్పడానికే దేవాది దేవుడు ఆయన ఒంటరిగా మరి ఎదుర్కొన్నాడు ఆ సమస్యను. 63వ అధ్యాయ యెషయా గ్రంథం కూడా మీరు ఇంటికెళ్ళిన తర్వాత చదివితే ఆయన ఒంటరిగా మరి ఆయన ఏం చేశాడో కూడా అధ్యాయంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రభు ఒంటరితనాన్ని జయించి ఆయన మనకు సహాయం చేయి దేవుడైనాడు, ఆయన మనకు సహాయం చేయి దేవుడైనాడు. కాబట్టి ఉదయకాలం ప్రియమైన వాళ్ళారా, మన స్థితి కూడా ఒకవేళ ఇలాంటి పరిస్థితిగా ఉందేమో, రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవాలి ఒకవేళ మన స్థితి ఉంటే ప్రభువును వేడుకుందాం, సమస్యలు దేవుడి దగ్గరికి తీసుకుని వద్దాం. మన దేవుడు మన సమస్యలకి మరి చాలిన దేవుడు. మన ఒంటరితనంలో ఆయన తోడుగా ఉంటాడు, ఆయన రెక్కల నీడలో మనకు భద్రతనిస్తాడు, ఆయనే మన తోడు, ఇమ్మానుయేలు, ఇమ్మానుయేలు దేవుడు. కనుక ప్రభు మనల్ని ఆయన మనకు తోడుగా ఉండడానికి ఆయన ఒంటరి వాడయ్యాడు. యేసయ్య ఒంటరి వాడిగయి ఆయన ఒంటరిగానే మరణాన్ని జయించి మనకు ఆయన తోడుగా ఉండడానికి మరి వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఇదిగో సదాకాలము యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను అని సెలవిచ్చిన ఆ దేవుని నమ్ముదాం, ఆ దేవుని ప్రార్థిద్దాం, ఆ ప్రార్థన చేద్దాం. కీర్తనకారుడు దేవుని దగ్గరికి సమస్యను తీసుకుని వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాలం నా జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు నన్ను మరి
వేధిస్తున్నాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు, అనేక కలవరం పెట్టే ప్రశ్నలకు జవాబు లేక గడిపిన పరిస్థితిలో ఉన్నారు. దేవాన్ని ఒక్కడవే మరి ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు తండ్రి. విశ్రాంతి లేని, భద్రత లేని, తోడు లేని స్థితి, విలువ లేని స్థితి ప్రభు మారుస్తారు. యేసయ్యను మనం అడిగినప్పుడు, ప్రార్థన ద్వారా సమస్యను దేవుని దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన విమోచించి నడిపించే మరి గొప్ప దేవుడు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభా. రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా పిచ్చుకోలేని ఉండాలి. అవునాయన, నేటి పరిస్థితుల్లో అలాంటి స్థితిలోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు. నిధులు లేని, భద్రత లేని, విలువ లేని ప్రభా, తోడు లేని స్థితిలోనికి నడిపిస్తున్నారు. ప్రభా, మాకు సహాయం చేయడానికి నీవెప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు ఆయన. 5వ అధ్యాయంలో నాకెవరు లేదు అని 35 సంవత్సరాల వాడు ప్రభా పడిన వాడిని అడిగినప్పుడు నువ్వు సహాయం చేసి నడిపించావు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా దేవుడు నీకే స్తుతులు చెల్లిస్తుంది. విన్నటువంటి వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఉదయకాలంలో ఈ పరిస్థితుల్లో మేము ఉంటేనైనా మమ్మల్ని బలపరిచి నడిపించే గొప్ప దేవుడు నీవని, నీ దగ్గరికి వచ్చి ప్రార్థించి మేలునందుకు సహాయం దయచేయగలవని ప్రార్థించు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో మన సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. దేవునికి మహిమకలుగుగాక. ఫస్ట్ దినంలో నిలబెట్టిన దేవాలయ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా సంఘ కాపరాలకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఆలయం నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ప్రార్థించవలసిందిగా తెలియజేస్తున్నాను. అలాగే మా సంఘంలో అనేక మంది బలహీనలతో వైరస్ను బాధపడిన వాళ్ళకు కూడా ప్రార్థించవలసిందిగా అందరికీ తెలియపరుస్తున్నాను. అలాగే అన్ని జరిగే కార్యక్రమంలో, సంఘ కార్యక్రమంలో జరిగే విధంగా ప్రార్థించవలసిందిగా సంఘాన్ని తెలియపరుస్తున్నాను. అలాగే కొంత కోవిడ్ రూల్స్ ప్రకారం కొంత సడలింపు జరిగాయి. ఆ సడలింపు ప్రకారం ఈరోజు కొంత ఎక్కువ మందికి ఎదురు అవ్వడం వల్ల జరిగింది. అట్లాగనే ప్రార్థించవలసిందిగా సంఘాన్ని తెలియపరుస్తున్నాను. సోమవారం నుండి శనివారం వరకు మనకి ఆరాధన జరుగుతుంది. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ఆరాధన జరుగుతుంది. ఏ టీం కావాలంటే సోమవారం ఎగ్జిక్యూటివ్ కమిటీ వారు ఆరాధనలో పాల్గొంటారు. అలాగే మంగళవారం వచ్చేసరికి ఎన్ఫేస్ వారు పాల్గొంటారు. బుధవారం వచ్చేసరికి సండే స్కూల్కి పాల్గొంటారు. గురువారం వచ్చేసరికి స్వాగత కమిటీ వారు, శుక్రవారం వచ్చేసరికి సివిల్ సమాజం వారు, శనివారం యవన సమాజం వారు పాల్గొంటారు. గమనించవలసిందిగా సంఘానికి తెలియపరుస్తున్నాను. అలాగే మన సంఘ సభ్యులు కొంతమంది వైరస్ బాధపరుచున్నారు. మన ఎఫ్ఎస్ నెంబర్ అయినటువంటి మామూలు మనోజ్ గారు కూడా ప్రార్థించవలసిందిగా సంఘానికి తెలియపరుస్తున్నాను. వివాహ పత్రికలు ఉన్నాయి. అక్క వరకు వివాహ పత్రిక కుమారుడు కమల్ దాస్ నిస్సికి వివాహం తేదీ 28/10/2020 ఉదయం 10 గంటలకి ఒంగోలు లవ్పేట నందు వివాహం జరుగును. గమనించవలసిందిగా తెలియపరుస్తూ ఆహ్వానించేవారు కట్టవరపు ప్రకాష్ రావు గారు, మునమ్మ గారు. బండివారి వివాహ ఆహ్వానము. వరుడు ప్రేమ్ కుమార్, వధువు అనుష. వివాహ సమయం 29/10 గురువారం ఉదయం 10:10 ప్రకాష్ నగర్, గాంధీనగర్ మా స్వగృహం ముందు వివాహం జరుగును. ఆహ్వానించిన బండి రవికుమార్, శాంతకుమార్.
చావల వారి వివాహ పత్రిక, వరుడు చిట్టి, వధువు రమాదేవి. వివాహ సమయం 29/10/2020 గురువారం ఉదయం 11:30 కమ్మపాలెంలో వివాహం జరుగును. ఆహ్వానించేవారు చిన్న యేసు, చిన్న ఆవులు. వధువు కీర్తి ప్రస్తుత బాబు, వధువు కీర్తి. వివాహ సమయం 26/10 సోమవారం ఉదయం 10 గంటలకి నవయుగ గ్రౌండ్, విల్గన్ రోడ్డు, దోసాపేట. వివాహ సమయం 26/10 సోమవారం 10:30 ఆహ్వానించారు విట్ల వందన గారు, సంతోష్ గారు. అలాగే ప్రసంగి దీపిక అనే పత్రిక మన దగ్గర బుక్స్ ఉన్నాయి. కావాల్సిన వారు బుక్స్ తీసుకోవాల్సిందిగా మీకు తెలియపరుస్తున్నాము. అలాగే సంఘ నిర్మాణం, సంఘ పరిచర్య అనే కార్యక్రమం కొరకు ప్రార్థించాల్సింది ప్రార్థిస్తున్నాము. అలాగే సంఘ ప్రయత్నం వందనాలు తెలుసుకుంటూ నెక్స్ట్ మీకు బలారాధన గమనించవలసిందిగా ప్రకటన విన్నా దాని గురించి పాల్గొనుకున్నా. నెక్స్ట్ వీక్ శిల్ప పౌలు గారు ఉన్నారు. నెక్స్ట్ వీక్ రైల్వే ట్రాక్ అవతల ఉన్న ప్రాంతాలు, వెంకటేట్ నగర్ మొదలుకొని ఎస్ఆర్కేకి, ఇంకా ఎల్టీ నగర్ ఆ ఏరియా మొదలుకొని ఈ రైల్వే ట్రాక్ యువతలకు వచ్చే ఏరియా అందరికి కూడా నెక్స్ట్ వీక్ ఆరాధన ఉంటుంది. 8 నుంచి 9:30. దాంతో వేరే వాళ్ళందరూ కూడా గమనించాలని కోరుతున్నాం. అలాగే ఆరాధన అనంతరం ప్రభు బలారాధన ఉంటుంది. 10 గంటల తర్వాత రైల్వే ట్రాక్ యువతల వాళ్ళు వచ్చి మీరు కళ్ళలో పాల్గొనవచ్చు. అవతల వాళ్ళకి మాత్రం ఆ టైంలో ఉంటుంది. మిగతా వాళ్ళు 10 తర్వాత వచ్చి గతంలో ఎలాగైతే తీసుకున్నారో పరిచారకులు వేడుకుంటా తీసుకోవచ్చు. అది గమనించి సహకరించాలని నేను కోరుతున్నా. ప్రభుత్వమైతే కొన్ని విషయాలు పరిమితులు మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలా వెళ్ళాలో ఆలోచించి తదుపరి నిర్ణయాలు ఉంటాయి. కొంతమంది 2 సర్వీసులు కూడా అనుకుంటున్నారు. అది ఆ సాధ్యాలు ప్రాక్టికల్ వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అదే సమయంలో మరొకసారి గుర్తుంచుకోండి, ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది మన యొక్క సర్వైవల్ కొరకే, కానీ కరోనా సడలింపు ఇవ్వలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. కరోనా ఏమి సడలింపు ఇవ్వలేదు. కరోనా విజృంభిస్తూనే ఉంది. కరోనా జాగ్రత్తలు తప్పకుండా మనం తీసుకోవాలి. 60 దాటిలకు ప్రవేశం లేదు, 15 సంవత్సరాల లోపల ప్రవేశం లేదు. అలానే మాస్క్, శానిటైజ్ ఇది కంపల్సరీ, గ్లౌజెస్ అవి పెట్టుకొని ఆ జాగ్రత్తలు పాటించడం, సామాజిక దూరాన్ని మనం తప్పకుండా పాటిస్తూ సంఘ క్షేమం కొరకు మనందరం ప్రార్థించవలసిందిగా కూడా దేవుడి నామంలో మనం తెలియజేయచ్చు. అలానే ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారందరికీ కూడా సంఘపక్షాన జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభములు తెలియజేస్తున్నా. ఎవరైనా ఉంటే వారు లేచి నిలబడితే మీ కొరకు కూడా ప్రార్థన చేయబడుతుంది. ఒకవేళ టీవీ చూస్తూ ఉన్నవారు కూడా నిలబడినట్లయితే మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాం. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం పాటతో సెలవు తీసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారి సర్వోన్నతుగా మీ పరిశుద్ధ పాదాలకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆయన ఈ ఉదయకాలం ప్రభు దినం మీ సన్నిధిలో గడుపుటకు, మీ స్వరాన్ని వినడానికి కృప చూపాను తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాను, సహాయం
కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి. నాలుగు వెనుకబడిన వారిని మరొకసారి మీరు నడిపించండి, కనికరించమని ప్రార్థన చేయించున్నాను. ప్రభావాన్ని ప్రేమించి కలిమిలోను లేమిలోను మీకు గుప్పిలిప్పారు. గుప్పిలిప్పిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు. అలాగే తండ్రి, జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి మీ చేతులకి ఆశీర్వదించండి. అయినా ఈ వారంలో జరిగే కార్యక్రమాలన్నింటిలో మీ సహాయం చేయండి. ఈ వారంలో అనేక మంది ఎవరి బిడ్డలు వివాహాల కొరకు సిద్ధపడుతుండగా ప్రభావ, వారి వివాహాలన్నింటినీ మీరు దీవెనకరంగా నడిపించి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. చూపు తండ్రి, నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. సంఘాన్ని దీవించండి. నిర్మాణంలో ప్రభావ ఇంతవరకు మీరు చూపుతున్న కృప కొరకాయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పనులు ఒక్కొక్కటి వేగిరంగా జరగడానికి, సమయానికి జరగడానికి, మీ టైంలో జరుగుటకు తండ్రి సహాయం చేయండి. తగిన వ్యక్తులు, తగిన వనరులు, తగిన సమయంలో నీ కృపను అనుగ్రహించి దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం, సహాయం చేయండి. నేను ఈ సమయంలో మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించండి. ప్రభా, ఈ కరోనా నుండి మీరు విడిపించండి. ప్రభా, సరైన సమయంలో వ్యాక్సిన్ రావడానికి సహాయం చేయండి. అనేక మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు. వారందరినీ కూడా మీరు ఆదరించి బలపరచండి. తండ్రి, కరోనా భయం మరి ఒంటరితనం, భద్రత లేని స్థితిలోనికి నడిపిస్తుంది. మరి మీరు ఆయన తోడుగా ఉంటే దేవుడు, మీరన్నాడు మమ్మల్ని అన్నాడు చెయ్యుడు, మేము విడిచిన విడువని దేవుడు. వారికి ప్రభా సహాయం దయచేయమని సమయంలో నీకే కృతజ్ఞతలు చెల్లిస్తాం. దేవా, నేను అక్కడ దినాలమే ఉన్నావు, అంత దినాలమే ఉన్నావు. ప్రభావమును నీతో గడపడానికి, నిత్యత్వంలోనికి తీసుకెళ్ళడానికి ప్రభావం, ఏదేని మనలో మేము పోగొట్టుకున్న ఒంటరితనాన్ని తీసివేయడానికి ప్రభావం, మీరు నాయన ఒంటరి వారు అయ్యారు. ఒంటరిగాని శిలువను భరించాం, మరణాన్ని భరించాం. ప్రభావ, మాకు విమోచన అనుగ్రహించిన గొప్ప దేవానికి నీ దగ్గరికి మేము రావడానికి, నీ తోడుని మేము పొందుకోవడానికి, నీవిచ్చే రక్షణ పొంది తండ్రి నీ సహవాసంలో మేము ఎదుగుటకు సహాయం చేయండి. దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తాం. ఉదయకాలం తండ్రి కూడా వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ఇంతవరకు తోడుగుండి ఆరాధన నడిపించినందుకు కష్టం మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మాకు కావాల్సిన ఆహారం మా రుణస్తులను క్షమించిన ప్రకారం మన సోదరులకి ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనను తండ్రి, ఆమేన్. మన పర్వతనైన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైతుందిగా. ఆమేన్. So